రండి అందరూ బైబిల్ తెరవండి. आइए सब बाइबल ग्रंथ को खोलेंगे, వాక్యం విందాం. वचन को सुनेंगे. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలమ్మా. प्रभु को धन्यवाद. आप सबको यीशु मसीह के नाम से स्तुति प्रशंसा करते हैं. మనం నిన్నటి దినాన ధ్యానం చేసుకున్నాము. कल का दिन हमने ध्यान किया. మనమందరం క్రీస్తుతో కూడా లేపబడ్డ వారమని. हम सब प्रभु यीशु मसीह के साथ जलाया गया है. అదేలా అంటే బాప్తిస్మా ద్వారమని కూడా తెలుసుకున్నాం. वो कैसे है बपतिस्मा के द्वारा करके हमने सुना है. అయితే క్రీస్తుతో పాటు లేపబడ్డ మనం పైనున్న వాటి మీదే ధ్యానం ఉంచాలి, వాటినే వెదకాలి అని కూడా విన్నాం. हम यीशु मसीह के साथ जलाए गए तो हम ऊपर ऊपर की बातों को ध्यान करना है, नीचे बातों को ध्यान नहीं करना है. అయితే పైనున్నది ఏంటి అనే దాని గురించి నేను మనం ధ్యానం చేసుకున్నాం. कल हमने ध्यान किया ऊपर क्या है, वो ध्यान किया हमने. తో మనం మనుషులు ఆలోచించినట్లుగా మనకు సహజంగా కనపడే ఆకాశంలోని కనిపించే సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు మాత్రం కాదు. अगर हम मनुष्यों की रीति हम सोचते हैं, हमको तो दिखता है आकाश में सूर्य चंद्र तारागण वो हमको दिखते हैं. మరి ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టులు చూసినట్లయితే వాళ్ళైతే ఆ గ్రహాలను కూడా, భూములు ఇంకానే కొన్ని, సూర్యులని కొన్ని, వీటిని మాత్రం ఎదుగుతున్నారని కూడా విన్నాం. ग्रह हमारी शास्त्रज्ञ उसमें आकाश में ग्रह है और बहुत कुछ और चीजों को उन्होंने हम पहचानना वो शुरू किया है. అలాగే నామకార్థంగా లేక క్రైస్తవ పరంగా ఆలోచించినట్లయితే अगर नाम मात्र रूप में और मसीहा लोगों के जैसा अगर हम सोचेगा तो పైన ఏమున్నది అనగానే ऊपर क्या है कहने के बाद తో మనకు ఒకటే గుర్తొస్తుంది, పరలోకం ఉన్నది, ఆ పరలోకమందు దేవుడు సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడని. हमको यही याद आता है मसीहा लोगों को स्वर्ग में परमेश्वर का सिंहासन है. वो सिंहासन के ऊपर यीशु मसीह पिता के दाहिने हाथ में बैठा है और परमेश्वर उस सिंहासन में बैठा करके हमको याद आता है. అలాగే 4 జీవులు, కెరూబులు, సెరూపులు, లెక్కలేని కోట్ల కొలది దూతలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 4 जीव केरूब सेरूबों के साथ अनगिनती दूत है करके हमें बताते हैं. అయితే ఆ రాజ్యానికి వెళ్ళాలన్న ప్రతి ఆ కోరిక మనందరిలోనే ఉంది. उस राज्य में जाने के लिए, प्रभु के साथ रहने के लिए हमारे सबके दिल में है. అందు నిమిత్తమే తండ్రి దేవుడు కూడా తన కుమారుని ఈ లోకానికి పంపించి, इसलिए पिता परमेश्वर अपने पुत्र को इस संसार में भेजा है. పాపి అయిన మనుషుడు పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు కాబట్టి पापी मनुष्य स्वर्ग राज्य में अपने आप को नहीं पहुंचेगा. అందుకే యేసయ్యను మరి శిలువ మీద బలి గావించి ఆయన రక్తం చేత మన పాపాలన్నిటిని ప్రాయశ్చిత్తం కలిగించాడు. यीशु मसीह सिलूब के ऊपर चढ़ करके हमारे लिए उन्होंने बलि हो गया है. అయితే అంత మాత్రమే ఇంతటి విశ్వాసం ఉంచటం వల్ల, కేవలం ఈ విశ్వాసం వల్ల మనము పరలోక రాజ్యానికి చేరుకోలేము. हम इसी विश्वास से अगर रखेगा तो स्वर्ग में हम नहीं पहुंच सकते. అయితే పైనున్న వాటిని వెదకాల్సిన అవసరం ఉన్నది అనేది మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. कल ये याद किया है ऊपर की बातों को पर ध्यान रखना ही करके. అయితే పైన ఏమున్నది, పైన అంటే ఆ పరలోకానికి చేర్చే విషయం ఏంటి, అది ఎట్టి జ్ఞానము అన్న దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. वो क्या है, स्वर्ग में पहुंचाने के लिए वो कैसे ज्ञान है, वो हम ध्यान करेंगे. ఆ దాని గురించే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటూ ఉన్నాము. अगर इसी के लिए याकूब की लिखी हुई पत्री और तीसरी अध्याय हम ध्यान करने जा रहे. 17వ వచనాన్ని చదువుకుని ఉన్నాం. हम 3:17 अगर हम ध्यान कर रहे తో ఇక్కడ 8 విషయాలు మనకు కనిపించినవి. यहाँ 3:17 में 8 विषय हमको मालूम हुआ है. పైనుండి వచ్చు జ్ఞానము అంటూ जो ज्ञान ऊपर से आता है. మొట్టమొదట పవిత్రమైనది, एक तो पवित्र है, రెండవది సమాధానకరమైనది, दूसरा मेल मिलाप है, మూడవది మృదువైనది, तीसरा कोमल, నాలుగవది సులభముగా లోబడినది, अच्छी 4 है आसान से झुक जाते हैं, కనికరముతో నిండినదనేది ఐదవది చూస్తున్నాం. और तरस है करके 5वां देखते हैं, మంచి ఫలముతో ఉన్నదని 6వ విషయాన్ని చూస్తున్నాం. अच्छे फल से लादा हुआ है करके हम 7वें वचन हम देखते, 7वें बात हम देखते हैं. పక్షపాతము లేనిది అని 7వ విషయం చూస్తున్నాం. उसमें पक्षपात नहीं करके 7वीं बात हम देखते हैं. అలాగే వేషధారణ కూడా లేనిది అని 8వ విషయాన్ని చూస్తున్నాం. अगर दूसरी बात है कोई भी पाखंडी का जो को नहीं है करके हम देखते हैं. అంటే ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానములోని విషయాలు 8 ఇక్కడ రాయబడి ఉన్నాయి. अगर यहाँ ऊपर से आने वाले बातें हैं, 8 बातें यहाँ लिखा हुआ है. తో నిన్నైతే మనం ఈ విషయాలు కనీసము 5 అంటే కనికరమ ద్వారా ధ్యానం చేసుకున్నాం. कल हम
का तर्स वहां तक हमने ध्यान किया। అయితే మరి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళ కోసం మన టిప్పణిగా ముందు విషయాన్ని కూడా ఒకసారి ధ్యానం చేసుకుందాం. अगर आज कोई नया लोग शामिल हुआ तो वो थोड़ा टिप्पणी में आज हमको थोड़ा मैं आपके साथ बांटता हूँ। పవిత్రమైనది అనగా पवित्र मतलब మన కీర్తన గ్రంథం 12:6 చూస్తే కేవలం దేవుని యెహోవా మాట మాత్రమే పవిత్రమైనది అని రాయబడి भजन ఉంది. संहिता 12:7 में देख 7:6 में देखेगा तो केवल परमेश्वर की దేవుని మాట మాత్రమే बात పవిత్రమైనది. ही पवित्र है। అలాగా 19వ కీర్తన 9వ వచనంలో చూస్తే अगर 19 भजन संहिता 9वीं वचन में देखेगा तो దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట పవిత్రము అని చెప్పబడింది. परमेश्वर का भय मानना ही पवित्र है। అంటే పరలోక రాజ్యము పైనున్న జ్ఞానము కలిగి ఉండటం అంటే ఏంటంటే स्वर्ग राज्य ऊपर का ज्ञान को प्राप्त करने का मतलब क्या है? దేవుని మాట పవిత్రమైనది అని మనము ఆయన యందు భయభక్తులతో పవిత్రముగా ఉండాల్సి ఉంది. परमेश्वर की बातें पवित्र है, इसलिए हम भी यीशु मसीह में पवित्र रहना बहुत ही जरूरी है। ఆయనకు భయపడుతూ ఉండటం అపవిత్రత. उनको भय मानना ही पवित्र है। అలాగే రెండవది చూస్తే సమాధానకరమైనది విన్నాం. दूसरा है मेल मिलाप। అంటే సమాధానకరమైనది ఎవరిలో ఉంటుందంటే ఆత్మానుసారమైన వారికే ఉంటుంది సమాధానకరమైన మనసు. मेल मिलाप किसके अंदर है? जो आत्मा जिसके पास है उसी के अंदर है। అంటే రోమా 8:6 ఈ మాట చూస్తున్నాం. रोमियो 8:6 में इस बात को हम देखते हैं। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ क्या कहता है? 1 కొరింథీ పత్రిక 7:15 చూస్తే एक कोरिन्थियो और पहला कोरिन्थियो 7:15 చూస్తే 7:15 में देखेगा तो సమాధానముగా ఉండుట కోసమే మనం పిలువబడ్డాము అని వాక్యం చెప్పబడింది. मेल मिलाप रखने के लिए ही हमको बुलाया गया है। ఇంకా మీకు ఇందులో చాలా కొటేషన్లు చెప్పడం జరిగింది. कल बहुत कोटेशन मैंने बताया कल। ఒకరితో ఒకరు సమాధానముగా ఉండమని తెస్సలోనికల్లోను, एक दूसरों के मेल मिलाप रखना तेस्सलोनिकी पत्रिका में, అందరితో సమాధానంగా ఉండని హెబ్రీ పత్రికల్లోను, सबके साथ मेल मिलाप रखो हेब्री पत्रिका में ही, అలా రోమా పత్రికలో సమస్త మనుషులతో సమాధానముగా ఉండమని, रोमियों की लिखी पत्र सबसे मेल मिलाप रखो। అలాగే రోమాలోనే దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు సమాధానము అని చెప్పబడి ఉంది. रोमियो में यही लिखा है परमेश्वर का राज्य खाना पीना नहीं है, वो पवित्रता है, సమాధానం मेल मिलाप है। सॉरी, అయితే 1 పేతురు 3:11 చూస్తే अगर पहला पत्रासु 3:11 में देखेगा तो ఆ సమాధానాన్ని ఎలా మనం కలిగి ఉండాలంటే వెదకి వెంటాడాలి అని చెప్తున్నాడు. उस मेल मिलाप को कैसे हम पाना है तो हमने पीछा करके हम प्राप्त करना है। అంటే మనం అనేక మందితో అనేక విషయాల్లో సమాధానంగా ఉండాలనుకుంటున్నా గానీ कई लोगों के साथ हम मेल मिलाप रखने के लिए हम सोचते हैं, కానీ అనేక పరిస్థితులు లేక విపరీత పరిస్థితులను బట్టి ఆ సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. हम कई परिस्थितियों के द्वारा उस समाधान को हम खो जाते हैं। కానీ వాక్యం ఏం చెప్తుందంటే वचन क्या कहती है? అదే కీర్తన 34లో కూడా ఇదే మాట చూస్తాం. भजन संहिता 37 में भी यही बात देखते हैं। ఆ సమాధానాన్ని వెదకి అంటే పోగనివ్వకుండా గట్టిగా పట్టుకుని ఉండాలని చెప్తుంది. आप मेल मिलाप को ढूंढ के पकड़ के मजबूत में उनमें फिसलने ना देना। అయితే ఈ సమాధానాన్ని పోగొట్టాలని చెప్పి ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు అని కూడా విన్నాం. अगर ये मेल मिलाप को हमसे छीनने के लिए ये काम कर रहे हैं, అదెవరు అంటే సాతాను అని మనందరికీ తెలుసు. वो कौन है? शैतान। అయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో प्रकाशित वाक्य 6वें अध्याय में 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 6वें अध्याय 4 वचन में अगर हम देखेगा तो ఒకడు సమాధానం లేకుండా చేయాలని ఆ గుర్రం మీద బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. एक है हमारे अंदर मेल मिलाप ना रखने के लिए घोड़ा में वो निकल के आ रहे हैं। అంటే ఇక్కడ సమాధానం అనే దాని విషయం ఆలోచన చేస్తే यहाँ मेल मिलाप करके अगर हम सोचेगा तो తండ్రి దేవుడు పరిశుద్ధుడై ఉండి పాపులైన మనలతో సమాధాన పరచుకోవటానికి యేసుక్రీస్తును బలిగా ఉంచాడు. पिता परमेश्वर है और हमसे मेल मिलाप रखने के लिए अपने पुत्र यीशु मसीह को संसार में भेजा है। అంటే ఇప్పుడు పరలోకంలో ఏ జ్ఞానం ఉన్నది? ఏమున్నది పరలోకములో? और स्वर्ग में क्या ज्ञान है? సమాధానము. దేవుని ఉద్దేశం మనుషులతో సమాధానంగా ఉండాలనే ఆలోచన దేవునికి ఉంది. अब मेल मिलाप है और परमेश्वर के साथ है। కాబట్టి అందరి మనుషులతో సమాధానంగా ఉండటం అనగా దేవునితో కూడా మనం సమాధానంగా ఉండాలి. सबके साथ अगर मेल मिलाप रखना है परमेश्वर
परमेश्वर से भी मेल मिलाप रखना है। అందరితో అంటే దేవుని బిడ్డలమైన మనము సమాధానము కలిగి ఉండాలి. దేవుని లక్షణాల్లో ఒక లక్షణము సమాధానం కలిగి ఉండటం అనేది. परमेश्वर की लक्षण में एक लक्षण है मेल मिलाप रखना, मेल मिलाप बने रखना। इसलिए हम परमेश्वर हमारे प्रति मेल मिलाप रखने का कोशिश की अपने पुत्र के द्वारा। हम भी दूसरों लोगों के साथ मेल मिलाप रखना ये स्वर्गीय ज्ञान है. దేవుడు మనందరితో సమాధానం కలిగి ఉండడానికి కుమారుని ఇచ్చినాడు కాబట్టి అట్టి సమాధానం మాకు ఉన్నదని తెలియపరచాలంటే మనము కూడా అందరితో సమాధానంగా ఉండాలి. అది పరలోక జ్ఞానము. अगर मैं दूसरों के साथ मेल मिलाप रखा करके अगर हम सोचेगा तो हम वो मेल मिलाप सबके साथ रखना है। यही परमेश्वर का अच्छी पवित्रता ज्ञान है। అయితే ఈ సమాధానం మనలో ఉండాలంటే మృదు ఇక్కడ ఏముందంటే మృదువైనది అని కూడా రాయబడి ఉంది. మూడో విషయం यहाँ लिखा है, बहुत अच्छी बात लिखा है, यहाँ कोमल करके लिखा है, कोमल और अद्भुत करके लिखा है। तो మృదువైనది అంటే మృదువైన గుణము, మంచి స్వభావం, నమ్రము, సాత్వికమైన స్వభావంతో కూడినది. कोमल और अच्छे नम्रता और दीनता के साथ ये मिला हुआ है। ఎందుకు మృదువైన విధంగా మనిషి ఉండాలి అంటే क्यों कोमलता में मनुष्य रहना है? ముఖ్యంగా విశ్వాసులైన వారు सबसे पहले विश्वासी ఎందుకు ఉండాలంటే क्यों? మనం సామెతల గ్రంథం 15 అధ్యాయం మొదటి వచనం చూసాం. अगर नीति वचन 15 अध्याय 1 वचन को हमने देखा है, సో మృదువైన మాట ఉంటే వాళ్ళ అక్కడ కోపం చల్లారిపోతుందంట. अगर कोमलता हमारे अंदर है तो वहाँ गुस्सा बिल्कुल ठंडा हो जाती है। సో మన మాటలు కనుక మృదువుగా లేకపోతే అక్కడ గొడవలు పెరుగుతాయి అని రాయబడి ఉంది. अगर हमारे बात कोमलता में नहीं है, वहाँ लड़ाई झगड़े उत्पन्न हो जाते हैं। సో మనం నిన్నటి దినాన్ని దీని గురించి కూడా విని ఉన్నాం. कल हमने इस बात के लिए हमने सुना है। అలాగే ఇక్కడ నాలుగో విషయం చూస్తే సులభముగా లోబడినది అని చెప్తున్నాడు. अगर चौथी बात यह है तो आसान से झुक जाता है। అంటే మన విశ్వాసులైన వారు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది లోబడుట. हमारे विश्वासी लोग यीशु मसीह के लहू के द्वारा धुले गए लोग सबसे पहले जानना है झुकना, अपने आप को कम करना। అంటే లోబడుట అనగా పూర్తిగా తగ్గించుకోవడం అని కూడా మనం విన్నాం. अगर अगर ये झुकना मतलब है अपने आप को कम करो। మనం ఎవరినైనా సాదృశ్యంగా తీసుకోవాలంటే తనకు తాను పూర్తిగా తగ్గించమన్న వారిలో మొట్టమొదటిగా ఒకే ఒక్కడు యేసయ్య ప్రభువును మనం अगर చూస్తున్నాం. हम किसी के सादृश्य में लेना है, अगर वही है सबसे पहले यीशु मसीह। అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చూసాం. అతను శిలువ మరణం పొందినంతగా విధేయుడై ఉన్నాడు అని. इसलिए फिलिप्पी में देखा है, वो क्रूस में चढ़ने के लिए अपने आप को कम करके मृत्यु को भी सह लिया उन्होंने। అలాగే హెబ్రీ పత్రిక 5:8 చూస్తే अगर एब्रियों की लिखी पत्री 5 अगर 8 में देखेगा तो కుమారుడై ఉండి కూడా శ్రమల్లో విధేయత నేర్చుకొనెను అని విన్నాం. और पुत्र होकर के भी तकलीफों में अपने आप को नम्र किया, झुक गया है। సో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అన్నది మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. फिलिपियों की पत्री में हम पढ़ेगा तो कितना वो अपना आप को कम किया है। అయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పైనున్న ఉన్న జ్ఞానం అనగా ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ విషయాలు కలిగి ఉన్న వారే పరలోకంలోకి వెళ్ళగలిగేవారు. अगर जो विषय हम चर्चा कर रहे थे जिसमें लिखा है, तो अगर ये बात हमारे अंदर होगा तो हम स्वर्ग के ज्ञान की खोज में रह रहे। అంటే ఈ యొక్క స్వభావం మనకు కలిగి ఉండటమే పరలోక జ్ఞానాన్ని సంపాదించుకోవటం అని అర్థమవుతుంది. अगर ये ज्ञान को हमको प्राप्त करना ही स्वर्ग राज्य का ज्ञान को प्राप्त करना है। అయితే ఐదవదిగా చూస్తే 5वीं बात अगर देखेगा तो కనికరము అని రాయబడి ఉంది. अगर यहाँ लिखा है तरस, అంటే కనికరం అంటే ఎందుకు మనం కనికరం కలిగి ఉండాలి? ఇది పరలోకపు తండ్రికి ఉన్న స్వభావమా కాదా? तरस मतलब हम क्यों रखना है? ये स्वर्ग का परमेश्वर का ये लक्षण है या नहीं? ఆయన పరలోకమందు పైన ఉన్నాడనే కదా మన ఆలోచన. अब वो स्वर्ग में है, वो ऊपर है। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 119వ కీర్తన 156వ వచనంలో 119 156వ వచనం 156 में ये लिखता है, దేవుడికి కనికరానికి మితి లేదు అని రాయబడి ఉంది. परमेश्वर का तरस को कोई भी सीमा नहीं है। అంటే అంత గొప్ప కనికరముతో నిండిన దేవుడు. इतना तरस भरे हुए परमेश्वर है वो। తో దేవుడు అందుకే హోషేయ గ్రంథం 6:6లో కూడా చూస్తే होशिया 6वीं अध्याय 6वीं वचन में देखेगा तो నేను బలిని కోరటం లేదు కానీ కనికరాన్నే కోరుతున్నాను అని చెప్తున్నాను. मैं बलि को नहीं चाहता हूँ, तरस को और मेल मिलाप को चाहता हूँ। అలాగే మీకా 6:8లో చూస్తే मेका 6:8 में देखेगा तो నేను కోరేది అదే కదా, కనికరమనే కదా నేను కోరుతున్నాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. मैं आपके अंदर तरस भरी जीवन को मैं चाहता हूँ।
సో ఎలాంటి కనికరం అవసరం అని వాక్యం చెప్తుందంటే कैसे तरस होना चाहिए। లూకా సువార్త 6:36 చూస్తే लूका रचित सुसमाचार 6:36 में अगर देखेगा तो ఒక తండ్రి బిడ్డను ఎలా కనికరిస్తాడో అలాంటి కనికరముతో కలిగిన మనస్సు మనకు ఉండాలని వాక్యం చెప్తుంది. पिता पुत्र के साथ कैसे तरस भरी जीवन में हमको जिलाने के लिए सोचता है, वैसा भी हम भी जीवन बिताना है। ఇక్కడ 6:36 చూస్తే లూకా సువార్త लूका 6:36 अगर देखेगा तो కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవాడై ఉండుడి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. देखो जैसा तुम्हारा पिता दयावंत है वैसा ही तुम भी दयावंत बनो। ఒకటేం చెప్పుకున్నావు 119వ కీర్తనలో एक हमने क्या बताया गया 119 भजन संहिता में, యెహోవా దేవుడు కనికరానికి మితిలేని దేవుడు అని విన్నాం. और दयावंत है, दयावंत के वो बहुताई से दया दिखाता है हमारे ऊपर। అయితే అలాంటి ఆ తండ్రి లాంటి కనికరమే మనలో కూడా ఉండాలట. जितना दया उस पिता के अंदर है उतना दया हमारे अंदर भी रहना है। అదే నేను కోరుకుంటున్నానని మేకాలో చెప్పినట్లుగా కూడా వింటున్నాం. मीका में कहता है वही मैं चाहता हूँ। అందుకే ఇక్కడ 1 యోహాను పత్రిక 3:17 కూడా చూస్తే अगर देखो एक यूहन्ना 3 एक यूहन्ना 3 17 చూస్తే और 17 वचन में अगर हम देखेगा तो కింద రాయబడి ఉంది, కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. पर किसी किसी के पास संसार की संपत्ति, अच्छा नीचे लिखा है, हाँ, कोमल देखकर तरसना उस पर तरस ना खाना चाहे तो उसमें परमेश्वर का प्रेम क्यों कर बना रह सकता है। అంటే మనలో కనికరము ఉన్నప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. हमारे अंदर दया तरस रहेगा तो परमेश्वर का प्यार हमारे अंदर है। అయితే ఈ ఇక్కడ మనం ఇప్పుడు దాకా చర్చించుకున్న 5 విషయాలు ఇవన్నీ కూడా అదో దేవుని యొక్క స్వభావము, ఆ స్వభావాన్ని కలిగి ఉండాలన్న ఆ వెతుకులాట, ఆ ప్రయాస, అదే పరలోక సంబంధమైనది వెతకటం అంటే. यही प्रयास हमारे पास होना चाहिए। जो 5वीं बात है इसमें, अगर वो दया तरस हमारे अंदर नहीं तो हम परमेश्वर की बातों को खोज में नहीं रहते हैं। అలా ఇలాంటి స్వభావం కోసం మనం ప్రాకులాడలేదనుకో మన పైన ఉన్న జ్ఞానాన్ని వెతికిన వారం కాదు. अगर ऐसे स्वभाव के लिए हम नहीं ढूंढेंगे, नहीं खोजेंगे, हम परमेश्वर का इंसान नहीं है, राज्य में नहीं जाएंगे हम। ఎందుకు మనకు వాక్యం ఏమని చెప్పబడుతుంది, నువ్వు క్రీస్తు కూడా లేపబడిన వాడైతే పైన వాటిని వెతుకు అంటుంది. अगर तुम यीशु मसीह के ऊपर जलाए गए तो ऊपर बातों को भी ध्यान करो। అయితే పైన ఉన్నదంటే ఏంటో అనేది మనం ఇప్పుడు వింటున్నాం. अगर ऊपर क्या है वही हम देखते हैं। हमारा तरफ देख लो सब लोग, పైన ఉన్నది ఏంటి అనేది మనం ఇప్పుడు వింటున్నాం. ऊपर की बात क्या है हम अभी देखते हैं। ఒకటి పవిత్రమైనది, एक तो पवित्र है, 2 సమాధానకరమైనది, एक तो मेल विलाप है, 3వది మృదువైనది, एक तो कोमलता है, 4వది లోబడినది, हम झुक जाते हैं, 5వది కనికరము. और दया। వీటిని మనం నిన్న ధ్యానించుకుని ఉన్నాం. कल हम इसके लिए ध्यान किया है ఆ మిగిలిన 3 విషయాలు ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. और बाकी जो है अभी ध्यान करेंगे। 6వ విషయంగా మంచి ఫలము అని చెప్పబడుతుంది. 6वीं विषय है अच्छे फल। ఈ లోకపరంగా చూస్తే చాలా రకాలైన ఫలాలు మనం చూస్తూనే ఉంటాం. इस संसार में अगर देखें तो कई फल हमको मिलता है, देखता है, हम टेस्ट भी करते हैं। అయితే మంచి ఫలము అని ఎందుకు వాక్యం చెప్తుందంటే अच्छा फल करके क्यों कहते हैं। ఇక్కడ చూడండి మత్తయి సువార్త 3వ చూస్తే मत्ती रचित सुसमाचार 3 अध्याय में देखेगा तो అక్కడ మంచి ఫలమును గురించిన ఆలోచన ఒకటే కనిపిస్తుంది చూడండి. वहाँ अच्छा फल के बारे में वहाँ दिखता है, देख लो एक बार। मत्ती सुसमाचार 3వ 3 अध्याय 7వ చూడండి. 7वें वचन में अगर हम देखेगा तो ఇక్కడ ఏమంటున్నా అంటే కొంతమంది అక్కడ బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. कुछ लोग वहाँ बपतिस्मा लेने के लिए आया है। వాళ్ళ గద్దిస్తున్నాడు యోహాను గారు. यूहन्ना बपतिस्मा देने वाला उनको डांटता है, మీరు మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటున్నాడు అని. आपके पास मन फिराव नहीं है, बपतिस्मा क्यों लेते हो। అయితే ఇక్కడ 10వ వచ్చేటప్పటికి यहाँ 10वें वचन में आएगा तो ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. अब कुल्हाड़ा पेड़ों के जड़ पर रखा हुआ है, इसलिए जो पेड़ अच्छा फल नहीं लाता वे काटा और आग में झोंका जाता है। అంటే మారు మనసు లేని ఆ జీవితం నుండి వచ్చే ఫలాలన్నీ కూడా హేయమైన ఫలములు. वो घृणित वस्तु है जिसके अंदर फल है, जिसके अंदर
वो मन फिराव नहीं है। అంటే మారు మనసు లేని మనసు నుండి వచ్చే ఎన్ని చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడ్డ కార్యాలు, చెడ్డ పనులే అన్ని. हमारे चाहे बुरे विचार है, बुरे कार्य है, बुरे बात है, जिसके अंदर मन फिराव नहीं है, वो सब उनके मन से निकलता है। కాబట్టి ఇక్కడ మారు మనసుకు తగిన ఫలములు ఫలించే వారిలో మంచి ఫలాలు ఫలిస్తారు. जिसके अंदर मन फिराव है वो अच्छा फल लाता है। అంటే మంచి ఫలాలంటే వారి జీవితం ఒక సాదృశ్యంగా ఉంటుంది. अगर अच्छा फल का मतलब उनका जीवन एक सादृश्य है, వాళ్ళ మాటలు ఇతరులకి మేలు కలిగించేగా ఉంటాయి. उनकी बात दूसरों को भलाई के बात होते हैं, వాళ్ళ మాటలు ఇతరులకి జీవాన్ని అందించే విధంగా ఉంటవి. उनके बाद दूसरों का जीवन लाते हैं, వాళ్ళ పని కానీ ప్రయత్నాలు కానీ అన్ని కూడా ఇతరులకు మేలు కలిగించే उनका విధంగా ఉంటాయి. काम उनका प्रयत्न सब दूसरों का भलाई के लिए होते हैं। అయితే ఎవరిలోనైతే మంచి ఫలం అనేది లేదో, जिसके अंदर अच्छा फल नहीं है, అంటే మారు మనసుకు తగిన జీవితం లేదు, मन फिराव के जैसा जीवन नहीं है, వాళ్ళని ఏం చేస్తాడట? उनको क्या करते हैं? వాళ్ళని నరికి అగ్నిలో వేస్తాడట. उनको काट करके आग में डाल देंगे। అందుకే అంటున్నాడు, పైనున్న జ్ఞానం నీలో కావాలి అంటే, పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు మంచితనాన్ని కలిగి ఉండాలి. आपके अंदर अगर अच्छी बात है तो, मन फिराव की बात है तो तू स्वर्ग राज में जा सकते हो। ఇక్కడ చూడండి, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, आइए यहेजकेल का पुस्तक 7వ అధ్యాయము 7वीं अध्याय 3వ వచనంలో చూస్తే 7वीं अध्याय 3 वचन में देखेगा तो ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ये अच्छी बात लिखा है। చూడండి, నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. हालेलुया। చూడండి, 7వ అధ్యాయం 3వ వచనము. बहुत अच्छी बात लिखा है। तीसरी वचन 7 में, तेरा अंत भी आ गया और मैं अपना कोप तुझ पर भटका कर तेरे चाल चलन के अनुसार तुझे दंड दूंगा और तेरे सारे गिनौने कामों का फल तुझे दूंगा। ఇక్కడ ఏమంటున్నాడు? హేయ కృత్యముల ఫలము. यहाँ क्या लिखा है? गिनौनी कामों का फल। మనం వింటున్నది ఏంటి? మంచి ఫలం మనలో ఉండాలి. हम हमारे अंदर क्या रहना चाहिए? अच्छा फल रहना चाहिए, అంతేగాని హేయ కృత్యముల ఫలం ఉండకూడదు. गिनौनी काम का फल नहीं होना चाहिए। బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా రకాల ఫలములు మనకు కనిపిస్తాయి. बाइबल के पुस्तक में देखेगा तो कई तरह की फल हमको मिलता है, देखते हैं हम। అంటే ఈ లోకంలో కనిపించే మనం తినే ఫలాల గురించి కాదు చెప్తుంది. हम जो खाते हैं फल वो नहीं है। లేక మనం గలతీలో అన్నట్లుగా ఆత్మిక ఫలము కూడా చాలా అవసరమైనదే. अगर गलतियों में लिखा है तो आत्मिक फल भी बहुत जरूरी है। అయితే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా నీతి ఫలము, ప్రవర్తన ఫలము, క్రియల ఫలము అని అనేక విధాల ఫలములు మనకు కనిపిస్తూ ఉంటాయి. नीति वचन में बहुत अच्छा फल है, क्रिया फल है, अच्छा फल है, बोलने वाला अच्छा फल है, हम सब कुछ फल उसमें हमको दिखता है। అంటే ఇక్కడ దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందట? परमेश्वर गुस्सा किसके ऊपर आते हैं? నా కోపము నీ మీదకు తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, आपकी क्रिया के अनुसार आपको दंड दूंगा। నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకు రప్పించుచున్నాను. सारे गिनौनी काम का फल तुझे दूंगा। అంటే ఆలోచించండి, మనం పరలోక రాజ్యానికి చేరే వాళ్ళమైతే మనలో హేయ కృత్యములు ఉండొచ్చా? देख लो, ध्यान से सुनना। अगर हम स्वर्ग राज में जाने वाले तो हमारे अंदर गिनोइन की काम होना चाहिए क्या? ఉండకూడదు కదా? नहीं होना चाहिए ना। అలా ఉంటే ఏమవుతుందట? अगर ऐसा गिनोनी फल है तो क्या होगा? ఇప్పుడు కారు ద్రాక్షలు కాసిన చెట్టుని ఏం చేస్తానంటున్నాడు తండ్రి దేవుడు? दूरे जो कड़वे दाखलता जो धाक लेता है उसको क्या करेंगे परमेश्वर? దాన్ని నరికి అగ్నిలో వేస్తానంటున్నాడు. काट करके आग में डाल देंगे। దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు? क्यों हमको प्रभु ने बुलाया? మంచి ఫలములు ఫలిస్తామని, अच्छे फल लाने के, మంచి మారు మనసుకు తగిన జీవితం మనం కలిగి ఉంటామని. अच्छे मन फिराव का फल लाने के लिए। కానీ మనం ఇంకా హేయ కృత్యములు మనలో ఉన్నాయి అనుకోండి, अगर गिनौनी काम हमारे अंदर है, ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు, ये स्वर्ग के ऊपर आने वाला ज्ञान स्वर्ग नहीं है, स्वर्ग से आने वाला ज्ञान नहीं। అలాగే పైనున్న వాటిని వెదికే వారిగా మనం లేమని తెలుస్తుంది. अगर ऊपर की बात, ऊपर की ज्ञान को प्राप्त करने, वस्तुओं को खोजने वाला नहीं है हम। కాబట్టి ఇక్కడ హేయ కృత్యములు అంటే చెడ్డ కార్యములు మనలో ఉండకూడదు. गिनौनी काम यानी कि बुरे कार्य हमारे अंदर नहीं होना चाहिए। మనం చూస్తే న్యాయాధిపతులు 9వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, और न्यायों का पुस्तक देख लीजिए। न्याय 9వ అధ్యాయము न्याय 9वें अध्याय 11వ వచనంలో చూస్తే 11वें वचन में देखेगा तो అక్కడ కొన్ని చెట్లు గురించి రాయబడి वहाँ ఉంది. कुछ पेड़ों के बारे में लिखा है।
ఇక్కడ మరి వాళ్ళ మీద అధికారిగా రాజుగా ఏలమని కొన్ని చెట్లతో మాట్లాడినప్పుడు कुछ पेड़ों से बात करते हैं, वो पेड़ मेरे ऊपर राज करेंगे करके। అప్పుడు ఒక చెట్టు అంటుంది 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే एक पेड़ कहता है 9वीं अध्याय 11 वचन में, అంజూరపు చెట్టు మాట్లాడుతుంది. एक अंजीर का वृक्ष बात करता है, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని అంటుంది. देखो अधिकारी होकर इधर उधर डोलने को चालू, अच्छे फलों का छोड़ वृक्षों का, देखो अच्छा फल छोड़ करके मैं दूसरों को अधिकारी बन के रहूं क्या? ఇక్కడ ఏమంటున్నాడు, నా మంచి ఫలము నేను ఇయ్యక మానేదనా, मेरे अच्छा फल मैं ना देते हुए छोड़ता हूं। అంజూరపు చెట్టు మాట్లాడుతుంది ఇక్కడ. अंजीर का वृक्ष बात करता है, అంటే నా మంచితనాన్ని నేను కోల్పోను అని అంటుంది. मेरे अच्छी बातों को मैं नहीं खोऊंगा। ఇప్పుడు మనం ప్రభు దగ్గరకు వచ్చాము మంచి వారిగా పరిశుద్ధులుగా ఉండాలని. अच्छे लोग पवित्र लोग रहने के लिए हम आया है। అయితే ఇక్కడ మనం మంచితనాన్ని మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. हम अच्छी बात को हम खोजने वाला नहीं होना चाहिए, खोने वाला नहीं होना चाहिए। మన మంచితనాన్ని పోగొట్టుకోకూడదు. ఏ కారణము చేతైనా మనలో మంచి ఫలము కలిగి ఉండాల్సిందే. किसी भी कारण हो हमारे अंदर अच्छे फल होना चाहिए। అందుకే ఇక్కడ అంటున్నాడు, పైనున్న జ్ఞానము అంటే పరలోక సంబంధమైన వెతుకులాట నీకున్నదంటే నీలో మంచి ఫలం ఉండాలి. आपके अंदर अच्छी बात होना चाहिए तो ऊपर की बातों को खोज में रहो। ఎందుకంటే మంచి ఫలము లేకపోతే కనుక अगर अच्छा फल नहीं है तो నరకబడి నరకంలో వేయబడతామట. काट डालेंगे, अगर नरक में डाल देंगे। ఇప్పుడు మనం పైనున్న వాటిని వెతికే వారం కాకపోతే మన చూపులు మన ఆలోచనలు ఎక్కడో భూ సంబంధంగా ఉన్నాయి అనుకోండి, మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. हम ऊपर की बातों को खोज में नहीं रहेगा तो पृथ्वी की बात है तो सचमुच हमारे अंदर वो अच्छा फल नहीं है, हम काट के नरक में डालने वाला जीवन जीते थे हम। కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న ప్రతి సమయంలోనూ మనం మంచివారిగా ఇంకా మంచివాళ్ళమే ఇంకా మంచివారిగా మారాల్సి ఉంది. हम अच्छे लोग हैं और अच्छे लोग बनना है, इसलिए परमेश्वर का वचन हमसे बात करके हमें रोज रोज को सावधान करता है। చూడండి, మంచివాడైతేనేమో తన మంచి ధననిధుల నుంచి మంచి విషయాలు బయట తెస్తాడు. अच्छा व्यक्ति है, अच्छे उसका भंडार से अच्छी बात लेके आता है। చెడ్డ మనిషి అయితే తన చెడ్డ హృదయం నుంచి చెడ్డ మాటలు బయట अगर తీసుకొస్తాడు. बुरे लोग हैं तो बुरे भंडार से, यानी कि भंडार मतलब हृदय है, वो भंडार से बुरे बात लेके आते हैं। యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్పారు. यीशु मसीह ने इस बातों को बहुत स्पष्ट रूप में कहा है। మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఈ విషయాలు మనం చూస్తున్నాం. मत्ती रचित सुसमाचार, लूका समाचार में इस बातों का हम जिक्र करते हैं। అంటే మన హృదయం మంచిగా అయినప్పుడు మన నుండి మంచి విషయాలే బయలుదేరుతాయి. अगर हमारा हृदय अच्छा है तो हमारे मन से भी अच्छी बातें निकलता है। ఇక్కడ మనం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే और याकूब की पत्री 3री अध्याय और 17 में देखेगा तो మనం ఇంకా 6 విషయాలు చర్చించుకోగా 7వది ఇక్కడ చెప్తున్నాడు. और 6 बातें हमने चर्चा किया था और 7वें बात यहाँ कहता है, పక్షపాతము లేనిదై ఉండాలట. మనం इंके ఉండాలమ్మ అక్కడ, पक्षपात नहीं होना चाहिए। పక్షపాతము లేని వారిగా ఉండాలా. यहाँ लिखा है पक्षपात और कपट रहित, पक्षपात तो नहीं होना चाहिए। ఇక్కడ ఏమన్నాడు, పక్షపాతం అనేది మనలో ఉండకూడదు. हमारे अंदर पक्षपात नहीं होना चाहिए, तना माना अपना ऐसा नहीं होना चाहिए। యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, अगर याकूब की लिखी हुई पत्री 2री अध्याय 9వ వచనంలో చూస్తే, आइए 2री अध्याय 9वें वचन में देखेगा तो याकूब की पत्री में, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అగుదురు. 2:9 में 2:9 में इस बात को लिखा है, ध्यान से देखेंगे। యాకోబు 2:9లో చూస్తే 2:3 పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులమని తీర్పు తీర్చబడతాము. अगर हमारे अंदर पक्षपात होगा तो हम दोषी माना जाएंगे व्यवस्था के अनुसार, ये बात लिखा गया है. अगर हमारे अंदर पक्षपात, यदि हम तुम पक्षपात करते हो तो पाप रहित करते हो और व्यवस्था तुम्हें अपराधी ठहराती है। దేవుని వాక్యం ఏమంటుంది మనల్నప్పుడు? परमेश्वर का वचन हमसे क्या बात करता है? మనం ఏ విషయంలోనన్నా సరైన న్యాయం చేకూర్చాలి, ఫైనల్ చేయాలి అంటే कोई भी विषय में हम अच्छी फाइनल करना चाहिए तो ఈ పక్షపాతం లేకుండా ఉండాలట. पक्षपात नहीं होना चाहिए। ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, वचन क्या कहती है? సామెతల గ్రంథం 28:21లో చూస్తే, नीति वचन 28:21
21 చూస్తే 28-21 में देखेगा तो పక్షపాతం చూపటం మంచి పని కాదు అని రాయబడి ఉంది. पक्षपात से रहना अच्छी बात नहीं है. అలాగే యోబు గ్రంథం 34:19 చూస్తే और आयुब की 34-19 में देखेगा तो పక్షపాతము చూపే వారిని దేవుడు గద్దించును అని రాయబడి अगर ఉంది. जिसके पास पक्षपात है परमेश्वर उसको डांटेंगे. మన రోమా పత్రిక 2:11 చూస్తే और रोमियो की लिखी पत्री 2:11 में देखेगा तो దేవునికి పక్షపాతము లేదు. परमेश्वर के अंदर पक्षपात नहीं है. దేవునికి పక్షపాతం లేదు. परमेश्वर में पक्षपात नहीं है. మనం పక్షపాతం చూపటం మంచిది కాదు. हम पक्षपात करना अच्छी बात नहीं है. అలా పక్షపాతం చూపిస్తే దేవుడు గద్దిస్తాడట. अगर ऐसे हम पक्षपात करने से परमेश्वर डांटेंगे. తో మనల్ని న్యాయ విమర్శ చేసేటప్పుడు కూడా దేవుడు పక్షపాతం లేకుండా న్యాయ విమర్శ చేస్తాడట. अगर हमको दंड देते समय भी विचारण देते समय भी पक्षपात के बिना हमको न्याय का दंड करेंगे. అది మొదటి పేతురు పత్రిక 1:17 ఈ మాట రాయబడి ఉంది. 1 पत्रासु 1:17 में ये बात लिखा है. కాబట్టి పక్షపాతం అనేది దేవునిలో లేని స్వభావము. अगर पक्षपात है हमारे परमेश्वर के अंदर उस स्वभाव में नहीं है. ఆయన పరలోకములో ఉన్నాడు. वो स्वर्ग में है. ఆయన దగ్గరికి వెళ్ళాలన్న అపారమైన కోరిక మనకుంది. और उनके पास जाने के लिए बहुत अच्छी इच्छा है. అయితే ఆయన ఏమై ఉన్నాడో ఎలాంటి వాడై ఉన్నాడో అలా ఉన్నప్పుడే మనం వెళ్ళగలుగుతాం. अगर वो कैसे है हम भी वैसा रहने से ही उनके पास हम जाएंगे. అందుకే అంటున్నాడు మీరు క్రీస్తుతో లేపబడి పైనున్న వాటిని వెతకండి. अगर आप वो परमेश्वर के साथ जिलाया गया है तो ऊपरी बातों को खोज में रहो. ఆ పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని వెతకండి. और ऊपर से आने वाले ज्ञान प्राप्त करो. అందులో ఆ జ్ఞానము గురించిన మాటలు మనకు తెలియపరుస్తూ 8 విషయాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో उस మాట్లాడుతున్నాడు. ज्ञान के बाद हमारा तक पहुंचाने के लिए 8 बातें हमसे बातचीत करता है. కాబట్టి పక్షపాతం లేకుండా జీవించాలి ఒక విశ్వాసి. एक विश्वासी बिना पक्षपात का जीवन बिताना चाहिए. అక్కడ పేదవారిని చూడకూడదు, ధనవంతులని చూడకూడదు. वहाँ गरीब है ఒక अमीर करके भी नहीं देखना चाहिए. సో న్యాయం గురించిన చర్చ చేయాల్సి వచ్చినప్పుడు విశ్వాసి అని చూడకూడదు, అవిశ్వాసి అని కూడా చూడకూడదు. जब न्याय करते समय विश्वासी है अविश्वासी करके भी नहीं देखना चाहिए. సో నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్న ఆలోచన కూడా ఉండకూడదు. मेरा है पराया है मेरा है ऐसा नहीं देखना चाहिए. అంటే పక్షపాతము లేని స్వభావం పరలోక సంబంధమైనది. अगर जिसके पास पक्षपात नहीं है वो स्वर्ग का स्वभाव है. కాబట్టి పరలోకంలో పక్షపాతం లేకుండా ఉంది కాబట్టి అక్కడి జ్ఞానం నీకు కావాలంటే నువ్వు కూడా పక్షపాతం లేకుండా अगर वहाँ स्वर्ग में कोई पक्षपात नहीं है अगर तुम स्वर्ग में जाने के लिए तुम्हारे अंदर भी पक्षपात नहीं होना चाहिए. ఎందుకంటే ఇది దేవుని స్వభావం. वो परमेश्वर का स्वभाव है. మనం చాలా సార్లు విని ఉంటాం కదా. बहुत बार हमने सुन लिया है. రోమా 2:11 रोमियो की लिखी पत्री 2:11 में ఆయనకి పక్షపాతం లేదు అని చాలా సార్లు విన్నాం. उनके पास कोई पक्षपात नहीं है. కాబట్టి ఒకవేళ మనలో పక్షపాతం ఉంటే మనం అపరాధులమే. अगर हमारे अंदर पक्षपात है तो हम अपराधी गिना जाएगा. అపరాధులు, నేరస్తులు, దోషులు పరలోక రాజ్యానికి వెళ్తారా? स्वर्ग राज्य में जाएंगे. अपराधी दोष करने वाले गिनन काम करने वाले వెళ్తారా? स्वर्ग में जाएंगे. మన క్రీస్తుతో పాటు లేపబడినప్పుడు మనమే అపరాధులం అనే ఏ పనులు చేసామనుకోండి మనం ఎలా వెళ్ళగలుగుతాం? अगर हम क्रिस्त के मसीह के साथ जिलाया गया है हमारे अंदर भी ये सारे गुण है तो हम स्वर्ग में कैसे जाएंगे? కాబట్టి చూడండి మనం పొందుకున్న రక్షణ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. अगर हमने जो पाया है उद्धार कितना संभाल के रखना चाहिए. కాబట్టి అన్నాడు పక్షపాతము లేకుండా ఉంటుంది పరలోక జ్ఞానము. स्वर्ग का ज्ञान है बिना पक्षपात का है. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు కోరుకో, దాని గురించి వెతుకు అని వాక్యం చెప్తుంది. उस ज्ञान को आप पालो उसी ज्ञान के लिए खोज में रहो. ఆఖరిగా చూస్తే వేషధారణ కూడా లేదట. आखिरी में जो लिखा है उसके पास कपट भी नहीं है. అంటే వేషధారణ లేనిది పరలోక రాజ్యములో. अगर स्वर्ग में कोई कपट नहीं है. అందుకే ఇక్కడ వాక్యం చదివిస్తుంది చూడండి. మత్తయి సువార్త 23:28 చూస్తే मत्ती रचित सुसमाचार 23 అధ్యాయము 23 चैप्टर 28వ వచనంలో చూస్తే अगर 28 वचन में देखेगा तो ఇక్కడ చూడండి, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. इसी रीति से तुम भी ऊपर से मनुष्यों को धर्मी दिखाई देते हो परंतु बेहतर कपट और अधर्म से भरे हुए हो. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? कौन बात कर रहे हैं? ప్రభు అయిన యేసువారు. प्रभु यीशु मसीह बात कर रहे हैं. ఎవరిని అంటున్నారు? किससे कह रहे हैं? వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు అంటున్నారు. उसके पास कपट है उसी शास्त्रियों को कहते हैं ये बात. అంటే శాస్త్ర పరిసయ్యులు దేవుని పని జరిగించేవారు. शास्त्रीय परिसय परमेश्वर काम करते हैं. కానీ వాళ్ళలో వేషధారణ అంటే చూపించేది ఒకటి, వాళ్ళ స్వభావం ఇంకొక విధంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు उन लोग दिखता एक है
दिखाता एक है, उनके अंदर कपट वो हृदय में वास करते हैं। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ क्या कहता है, ఈ రోజు మనతో ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే आज हम प्रभु से क्या बात करता है, అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అనగా విశ్వాసుల్లాగా కనపడుతున్నారు, ऊपर से तो आप विश्वास की तरफ दिखते हैं, కానీ లోపల వేషధారణ అక్రమము నిండి ఉన్నది అనకూడదు దేవుడు మన విషయంలో. अगर अंदर आपके अंदर कपट है और तुम्हारे अंदर घृण्य काम ऐसा नहीं करना चाहिए। ఎందుకంటే దేవునికి కనపడందంటూ ఏదీ లేదని నిన్న కూడా మనం విన్నాం. परमेश्वर की ना दिखने वाले काम कुछ भी नहीं है। ఎబ్రీయులు రాసిన పత్రికల్లో నిన్న మనం చదువుకున్నాం. एब्रियों की लिखी पत्र में कल हमने पढ़ा है, దేవునికి ఈ సృష్టిలో కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు. परमेश्वर को इस सृष्टि में ना दिखने वाली वस्तु कोई भी नहीं है। కాబట్టి పక్షపాతము గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. और पक्षपात के जो विषय में संभाल के रखना है। అలాగే వేషధారణ విషయంలో కూడా మనం లోపము లేని వారిగా ఉండాలి. हमारे अंदर भी कपट नहीं होना चाहिए, वो कमी नहीं होना चाहिए। ఇక చూడండి ఏమంటున్నాడంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, आणि 1 तिमोथी पत्री 4వ అధ్యాయము 4 अध्याय 1వ వచనం చూస్తే, 1 तिमोथी पत्री 4 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచ ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 1 తిమోతి 4:1. बहुत अच्छे ये बात है। 4:1 में बहुत अच्छी, 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనము. तो देख लो ये अच्छी बात है, परंतु आत्मा स्पष्ट से कहता है कि आने वाले समयों में कितने लोग बरमाने वाली आत्माओं और दुष्टात्माओं की शिक्षाओं पर मन लगाकर विश्वास से भाग जाएंगे। ఇక్కడ ఏమంటున్నారంటే చాలా మంది ఎలా ఉంటారంట, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచబడుతున్నారు. बहुत लोग बरमाने वाले आत्माओं और दुष्टात्मा शिक्षाओं पर मन लगाकर विश्वास से भाग जाते हैं। అంటే ఇక్కడ వేషధారణ జీవితము మనలో ఉందనుకోండి, ప్రభు యొక్క భయం లేని జీవితము, कपट बातें, कपट विषय, कपट हृदय हमारे अंदर है, हम ऐसे जीवन बताते हैं, మనలో ఉందనుకోండి, हमारे अंदर है, మనల్ని చూసిన వారు కూడా చెడు నడత నడిచే ప్రమాదం ఉంది. हमको देखने वाला भी ऐसे बुरे चाल चलने का आवश्यकता होता है, खतरा होता है। అంటే మనం సరైన మారు మనసులో లేదు అనుకోండి, अगर सचमुच हम मन फिराव में नहीं है, మన హృదయ ఆలోచనలు మన పైకి కనపడే విధానము ఒకే రీతిగా ప్రభుకు భయపడే రీతిగా లేదనుకోండి, हम प्रभु को बरमाने डर लगाने वाला है, इसलिए डरने वाला है, अंदर क्या है ऊपर क्या है एक ही जैसा होना चाहिए। అगर అలా లేకపోతే ऐसा ना होते तो మనల్ని చూసే వాళ్ళు కూడా ఈ వంకర నడకనే నేర్చుకుంటారు. हमको देखने वाले भी टेढ़ी मेढ़ी चाल चलते हैं। ఇలా అలాగ అనేక మందికి ప్రేరణ కలిగించిన వారు అవుతాం మనం. ऐसे लोगों को हम प्रेरणा देने वाले बन जाते हैं। ఏంటి మన చెడ్డ నడవడిక వలన ఇతరులు కూడా అలా నడిస్తే పర్వాలేదులే అనుకునే విధంగా మన కార్యాలు ఉండటం చాలా ఘోరమైన శిక్ష. कोई बात नहीं, ये सिस्टर ऐसा चल रहे, ये ब्रदर ऐसा चल रहे, हम भी ऐसा चलने से कोई फर्क नहीं पड़ता करके आपके पीछे चलने वाला भी ऐसे काम करते हैं। నేను అంటాను, मैं कहता हूँ మన యొక్క మంచి ప్రవర్తన, हमारे अंदर जो अच्छी प्रवर्तन है, चाल चलन है, మన మంచి జీవితము, हमारा अच्छा जीवन, లేక పరిశుద్ధమైన జీవితము पवित्र जीवन ఇతర విశ్వాసులను విశ్వాసంలో పరిశుద్ధతలో ప్రేరణ కలిగించే విధంగా లేదు అనుకోండి, दूसरों को हम अच्छे प्रेरणा देने वाला जैसा मन हमारे अंदर नहीं है, మన ప్రవర్తన అలా లేదు అనుకోండి, हमारे चाल चलन ऐसा नहीं है, మన వల్ల దేవునికి ప్రయోజనం లేదు. हमारे द्वारा परमेश्वर कोई फायदा नहीं है, అలాగే మనం కూడా పరలోక రాజ్యం పోము. हम भी स्वर्ग राज्य में नहीं जाएंगे। ఎప్పటి వరకు మన పరిశుద్ధ జీవితము ఇతరులకు ఒక సాదృశ్యకరంగా ఉండదో ఆ జీవితాన్ని దేవుడు మెచ్చడు. हम दूसरों का पवित्र जीवन दिखा करके अच्छी चाल चल में रहेगा तो ही परमेश्वर हमको अच्छे प्रेम करेंगे, क्षमा करेंगे। అందుకే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు ప్రభువారు, और यीशु मसीह क्या कहेगा मत्ती सुसमाचार 5:16 में, మీ సత్క్రియలు మనుషులందరి ఎదుట ప్రకాశింపనీయుడు అంటున్నాడు. अच्छे काम दूसरों के सामने प्रकाशित करो, दिखाओ। ఎందుకంటే దేవుడు తెలుసుకోవాలి, అందరూ सब लोग परमेश्वर को जानना है, అందరూ పరిశుద్ధతని అవలంబించాలి. सब लोग पवित्रता को पाना है। కాబట్టి ఇక్కడ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, अगर पतरस की लिखी हुई पत्री, एक पत्री पतरस की 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే और दूसरा अध्याय दूसरे वचन में देखेगा तो ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ क्या कहता है,
ఇక్కడ చూడండి, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోష మాటలు మాని, అనగా వేషధారణ మాని అని सब कुछ यहाँ लिखा है, तो सब कुछ टोटली कपट कपट बातें, कपट हृदय, कपट विचार छोड़ दो। అంటే వేషధారణ మానివేయాలి, अगर वो हमारे अंदर जो कपट की बातें है, पाखंडी बातें छोड़ना चाहिए। దాన్ని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువును పోలి మనం ఉండాలి. और हम नए जन्मे हुए बच्चों की नाई निर्मल आत्मिक दूध की लालसा करो। కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను వలన రక్షణ విషయములో ఎదగాలి అని हम చెప్తున్నాడు. उद्धार में पढ़ना चाहिए, जो शिशु को जैसा अच्छे दूध मतलब वचन के द्वारा हम आगे बढ़ना है। ఎందుకు నిర్మలమైన పాలు అని చెప్తుంది ఇక్కడ వాక్యము? क्योंकि यहाँ बहुत अच्छी बात लिखता है, निर्मल आत्मिक दूध। ఎందుకు మనం ముందే చూసాం, हम पहले भी देखा है। పవిత్రమైనది అన్నప్పుడు యెహోవా మాట పవిత్రమైనది అని విన్నాం మనం. पवित्र मतलब है परमेश्वर की बात ही पवित्र है, అంటే దేవుని వాక్యం పరిశుద్ధమైనది. परमेश्वर का वचन पवित्र है। కాబట్టి ఆ పరిశుద్ధతను నేర్చుకోవాలని ఆ ఆకాంక్ష తప్పితే వేరొకటి మనలో ఉండకూడదు. अगर दूसरी बात दूसरा विचार नहीं होना चाहिए, उस आत्मिक बात है, आत्मिक वचन ही हम ध्यान करना है। ఏంటిది? పరిశుద్ధత కలిగి ఉండాలి, पवित्रता होना चाहिए, పరలోక సంబంధమైన విషయాల వైపు ఆలోచన ఉండాలి, ऊपर की बातों के ऊपर ही ध्यान लगना चाहिए। ఆ పరలోక సంబంధమైన జ్ఞానం ఏమి చెప్తుందో అది కలిగి ఉండే ప్రయత్నమే చేయాలి. परमेश्वर का ज्ञान, स्वर्ग का ज्ञान क्या कहता है, उसी को हम पालन करना चाहिए। చూడండి, శాస్త్ర పరిచయులు ప్రవర్తన సరిలేదు కాబట్టి शास्त्रीय परिचयों का परिवर्तन चाल चलन ठीक नहीं है। లూకాసు వార్త 12:1 అంటాడు, लूका सुसमाचार 12:1 में कहता है, ఇదిగో పరిచయుల వేషధారణ అనే పులిపిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. आपके अंदर खमीर यानी कि शास्त्रीय परिचय का खमीर आपके हृदय में नहीं होना चाहिए। అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ऐसा लोगों की विषय में संभाल के रहो। ఒక సంఘంలో కూడా ఎవరన్నా మరి విశ్వాసమని చెప్పుకుంటూ సరైన విధంగా వాళ్ళ జీవితం లేదనుకోండి, अगर कलिसिया में भी मैं अच्छा हूं करके ठीक ठीक चाल चलन नहीं है, వాళ్ళలో పరిశుద్ధత లేదనుకోండి, पवित्रता नहीं है, లేక సమాధానం వాళ్ళలో లేదు, मेल मिलाप नहीं है, వాళ్ళ మాటలు మృదువైనవి కావు, कोमल को नहीं है उनका बात, వాళ్ళు దేవునికి లోబడేవారు కాకపోతే, परमेश्वर को नहीं झुकते हैं, వాళ్ళలో కనికరం లేకపోతే, उनके अंदर तरस नहीं है, వాళ్ళలో మంచి ఫలము లేకపోతే, उनके अंदर अच्छा फल नहीं है, వాళ్ళలో పక్షపాతం ఉందనుకోండి, और उनके अंदर पक्षपात है, లేక వాళ్ళలో వేషధారణ उनके ఉందనుకోండి, अंदर कपट है। ఎలా ఉండాలి? వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. कैसे लोग संभाल के रहना, అలాంటి వారితో కలిసి ఉండకు. ऐसा लोगों से नहीं, ऐसा काम ना करो। వాళ్ళతో కలిసి ఉండబాకంటే అర్థం ఏంటి? उनके साथ ना मिलना मतलब क्या है? అలాంటి జీవితం నువ్వు ऐसा జీవించకూడదు. जीवित तू नहीं दिखाना है। ఇంకేమంటున్నాడంటే, और क्या कहता है? మత్తయి సువార్త 6:2 చూస్తే, मत्ती सुसमाचार 6वीं बात 2 वचन क्या कहते हैं? వేషధారుల్లాగా నువ్వు చెయ్యొద్దు. कपटी लोगों के जैसा काम मत करो। ఎవరితో మాట్లాడుతున్నారు? किससे बात करते हैं आप? పరలోక విషయాల గురించిన ఆలోచన కలిగిన వారితో మాట్లాడుతున్నాడు. अगर वो जो स्वर्ग के विषय में जो विचार है उन्हीं के द्वारा साथ बात करता है। ఎవరైతే పరలోక రాజ్యంలో తండ్రితో పాటు నివసించాలని ఆశపడుతున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. जो स्वर्ग राज्य का खोज में रहते हुए जो परमेश्वर के साथ बिताना चाहते हैं उसी से बात कर रहे हैं। కాబట్టి మనం పైనున్న వాటిని వెదకటం అంటే మనకు కనిపించే విషయాలు కాదు గాని, अगर ऊपरी बातों का ढूंढना मतलब दिखने वाली वस्तु के ऊपर नहीं है। మనం క్రీస్తుతో పాటు లేపబడ్డాము అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన సరిపోయిందని కాదు. हम ओनली बपतिस्मा लिया करके हम सोचना नहीं चाहिए। పరలోక సంబంధమైన జ్ఞానము, పైనున్న జ్ఞానము అనగా 8 విషయాలు మనలో పని చేయాలి. ऊपर का ज्ञान का मतलब है इसके अंदर जो 8 विषय है वो 8 विषय हमारे अंदर निवास करना चाहिए। అప్పుడే మనం పైనున్న జ్ఞానం పొందుకున్న వారము, तभी हमारे अंदर ऊपर का ज्ञान है, అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని వెళ్ళేటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం, तभी हम स्वर्ग में जाने के लिए यत्न कर रहे हैं, అప్పుడే పైనున్న వాటిని వెతుకుతున్న వారం. तभी ऊपर की बातों को खोज में रहते हैं। కాబట్టి చూడండి, యేసయ్య ప్రభుల వారు పరలోకం నుండే భూమి మీదకి వచ్చారు. यीशु मसीह स्वर्ग से ही पृथ्वी में आ गया, ఈ పాప శరీర ఆకారాన్ని దాల్చుకుని వచ్చాడు. वो पाप का शरीर का धारण करके आ गया ఆయన పాపాన్ని అంటనివ్వలేదు. और पाप को और छूने नहीं दिया। ఆయన ఏం చేశాడు? మళ్ళా పరలోకానికి వెళ్ళాడు. दोबारा वो स्वर्ग में चले गए। అందుకు అంటున్నాడు, మీరు పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం కూర్చుని ऊपर ఉన్నాడు. की बातों को खोज में रखो, वहाँ यीशु मसीह पिता के दाहिने हाथ में बैठा है। కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే మనలో ఈ 8 విషయాలు ఉండాలి. अगर हम भी स्वर्ग में जाने के लिए हमारा तो ये 8 बात होना बहुत जरूरी है। కాబట్టి వీటిని గురించి ఆలోచన చేయాలా? इसके विषय में सोचना है। ఈ మాటలు మనం రాసుకున్న ఆ యొక్క కొటేషన్ లో చదవండి. ఇవన్నీ కూడా దేవుల్లో ఉన్న లక్షణాలు. अगर आप लिखी हुए तो उस कोटेशन को पढ़ो।
ఇవన్నీ దేవునిలో ఉన్న లక్షణాలు. ये सब परमेश्वर के अंदर लक्षण है। ఆ లక్షణాలు మనలో ఉండాలన్న ప్రయత్నమే వెదకటం. उस लक्षण हमारे अंदर होना चाहिए करके इस प्रयत्न से ही ढूंढना है। ఆ ప్రయత్నాన్ని వెదకటం అని उस చెప్పొచ్చు. प्रयत्न को ढूंढने के लिए बोलते हैं। కాబట్టి అటు ప్రయత్నం మనం కలిగి ఉందాం. ऐसे यत्न हमारे अंदर होना चाहिए। మనం వేషధారణ లేకుండా అలాగే పక్షపాతం లేకుండా ప్రభుకు నచ్చే విధంగా हमारे జీవిద్దాం. अंदर कपट नहीं होना चाहिए, पक्षपात नहीं होना चाहिए। మంచి ఫలములు అంటే మంచి జీవితం, ఇతరులను ప్రభు వైపు నడిపించే జీవితం కలిగి दूसरों को ఉందాం. प्रभु की तरफ लाने वाला अच्छा फल हमारे अंदर होना चाहिए। దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. प्रभु इस सोचे वचन आशीष करे। ఆమేన్. आमीन। ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटा सा प्रार्थना करे। सर्वशक्तिमान प्रभु, आज बहुत अच्छी बात प्रभु हमारे हृदयों तक पहुंचने वाली बात बोला, धन्यवाद। जितने लोग इस बातों के ऊपर ध्यान दिया वो सब प्रभु अपने प्रभु हृदय प्रभु में ऊपर की बातों के खोज रहेंगे। ये बात प्रभु उनके अंदर 100 गुना फल लाए। मैं विश्वास करता हूँ इन बातों के द्वारा अपने हृदय को ठीक ठीक करके प्रभु यीशु आएगा तो स्वर्ग में जाएंगे। ये प्रभु दासी के द्वारा जो बात बोला वो बात 100 गुना फल लाने के लिए यीशु मसीह के नाम से प्रार्थना करते हैं। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా.